భలే కనిపిస్తుంది కదా. నాకు మాత్రం చాలా చీకటిగానే కనబడుతుంది, కానీ ఇట్స్ బ్యూటిఫుల్. వావ్. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. వెళ్దాం రండి, అక్కడ చూద్దాం. లక్కీలీ ఇక్కడ ఏ బిల్డింగ్ లేదు కాబట్టి ఇది కనిపిస్తూ ఉంది. సో క్యూట్, సో సూపర్. బాబా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. మా కాలనీ వాళ్ళు లేచి ఇంటి ముందు ఉడుస్తున్నారు కూడా. వాకిలి ఆర్ వాగిలి ఆర్ లోగిలి ఇన్ని ఉంటాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే స్టార్ట్ చేశాను అనమాట. న్యూ ఇయర్ అంటే ఫస్ట్ నుంచి కాకుండా ఒక 10 days బిఫోర్ నుంచే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేగడము కొంచెం హెల్తీగా, కాకపోతే అప్పుడప్పుడు మిస్ అయింది డైట్. ఇవాళ కూడా 5:45కి లేచాను అనమాట. బయట చాలా చల్లగా ఉంది వెదర్ అయితే, సో అందుకోసం 5:45కి లేచా. చూసారు కదా. జస్ట్ ఇప్పుడు నేను లైట్ వేస్తేనే బయట బాబా. వావ్, ఇప్పుడే ఎక్కడో సన్ రైజ్ అవుతున్నట్టుంది గైస్. ఎక్కడో సన్ రైజ్ అవుతా ఉన్నట్టుంది, అందుకే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మై గాడ్, బయట మాత్రం మస్తు చలేస్తుంది. అయితే వాటర్ పెట్టా కదా తాగడానికి, వాటర్ పెట్టాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం 5:45 అవుతుంది. 5:45 అవుతుంది టైం. సో 5:45 అవుతుంది కదా. వాటర్ తాగేసి కొంచెం వెళ్తూ రాగానే బయట ఒక 1/2 hour వాక్ ఏం చేయను, డైరెక్ట్గా వాక్కి వెళ్ళిపోదాం అనమాట. వాక్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి ఇవాళ ఫామ్కి వెళ్దాము. అండ్ నిన్న మొన్న వెళ్ళలేదు, ఫస్ట్ అండ్ సెకండ్ వెళ్ళలే అనమాట. సో వాళ్ళ థర్డ్ వెళ్దాం. ఫామ్కి వెళ్ళి అక్కడ ఫామ్లో వర్క్స్ ఏమైనా ఉన్నాయి ఏంటి అని చూద్దాము. నిన్నేమో వెళ్ళాను, కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకునేది ఉందన్నమాట. సో అది ఇవాళ రేపు తీసేసుకుంటే సరిపోతుంది. ఇవాళ రేపు తీసుకుంటే అయిపోద్ది అనమాట. తీసుకోవాలి కొన్ని. అండ్ వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేయండి కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. సో ఇవైతే జరుగుతూ ఉన్నాయి. అండ్ సంక్రాంతి కమింగ్ అప్, సంక్రాంతి రాబోతూ ఉంది. ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఎటు వెళ్తున్నారు, ఏమన్నా ఏం చేస్తూ ఉన్నారు. ఐ ఆల్వేస్ విష్ అనమాట సంక్రాంతికి విలేజ్ కాదు, గోదావరి సైడ్ వెళ్ళాలి అని. కానీ గోదావరి సైడ్ మాకు ఎవరు రిలేటివ్స్ లేరు, అండ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు వెళ్ళడానికి నాకు. సో చూద్దాం ఒక సంక్రాంతి. కానీ ఫెస్టివల్ రోజు ఇంట్లో లేకుండా బయటకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. పదండి, వాటర్ వేడైపోయింది, తాగేద్దాం. సాయి కూడా నిద్రలేచాడు కానీ ఇంట్లోనే ఉన్నాడు, బయట చల్లగా ఉంది. నువ్వు వెళ్ళు, నేను రాను, కొంచెం సేపు అయ్యాక వస్తాను అన్నాడు. అండ్ చూసారా ముక్కు, చూసారా అలాగే ఉంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, వాటర్లో కలిపేస్తే. లేదు ఫస్ట్ టైం వేసాను, అండ్ వాటర్లో కలర్స్ని కలిపి ముగ్గు ఫస్ట్ టైం వేసాను అనమాట నేను. మామూలుగా అయితే కింద నేలపైన వేసేటప్పుడు నాకు ఇష్టం ఉండదు, డాగ్ వచ్చినట్టుంది. అక్కడ అడుగులు పడ్డాయి చూడండి, తీసేద్దాం.
మధ్యలో ఈ బిల్డింగ్ ఒక్కటి లేకుండా ఉండుంటే వాళ్ళ వ్యూ వచ్చేది చాలా బాగా కదా, మంచి వ్యూ దొరికేది. ఇట్స్ ఓకే, లెట్స్ హ్యావ్ అవర్ హాట్ వాటర్, వేడి వేడి వాటర్ తాగుదాం. తాగుతూ వాక్ చేసేస్తా. వెరీ గుడ్. ఓ వార్డ్ లెవెల్ నర్సరీ కూడా ఉందంట ఇక్కడ. ఇక్కడ బోర్డు సార్ బాగుంది కదా. మేము ఉండే ఏరియాలో పార్క్ ఉందన్న విషయం కూడా మాకు తెలియదు. నాకు తెలియదు యాక్చువల్గా. ఎస్, ఇట్స్ ఎంత పెద్ద పార్క్ ఉంది రోడ్ పైన. అంటే నేను జిమ్కి వెళ్ళట్లేదు కదా, నేను జిమ్కి వెళ్ళట్లే, సో అందుకే మొత్తం ట్రెక్కింగ్ లాగా అవుతుంది. ఒక స్మాల్ ట్రెక్కింగ్ లాగా. రౌండ్స్ కంప్లీట్ అయినాయి, వెళ్తున్నాం. స్టమక్ పెయిన్ వస్తుంది సడన్గా వాకింగ్ చేస్తుంటే, కానీ చాలా బాగుంది తెలుసా, చాలా చాలా బాగుంది. వెళ్ళిపోతుంది ఈ పిచ్చుక సౌండ్స్. వెనక బ్యాక్ సైడ్లో సన్ రైజ్ పడి షేడ్ కనిపిస్తుంది అనమాట. అండ్ మట్టి వాసన. పార్క్లో అంకుల్ వాటర్ ఇస్తూ ఉన్నాడు. సో ఎంత కొంచెం ఏజ్ ఎల్డర్స్ అండ్ కిడ్స్, చిన్న బేబీస్ని కూడా తీసుకొని వచ్చారనమాట. డాగ్స్, ఫ్రెష్ ఎయిర్, చాలా బాగుంది. మీరు కూడా ఇలా నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూపిస్తా, చలిమంట వేసినట్టున్నారు ఆకులన్నీ కూడా. చూడండి, అక్కడ 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 ఆకులంతా కలిపి వేసి ఉంటారు. సో ఇలా అండ్ మంచిగా యోగా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు పిల్లలు. మంచిగా మ్యాట్స్ తీసుకొచ్చుకొని, యోగా మ్యాట్స్ తెచ్చుకొని యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచిగా యోగా మ్యాట్స్ తీసుకొచ్చుకొని వాక్ చేస్తున్నారు. అండ్ మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. మాన్యువల్ జిమ్ కూడా ఉంది ఇక్కడ. అమ్మ, మాన్యువల్ జిమ్ కూడా ఉంది కదా. అరే బాగుంది పార్క్. అత్తమ్మని కూడా తీసుకురావడం బెటర్ ఆప్షన్. అవునా, ఇటంతా చూసావా? ఓకే, మంచి. ఓ ఇక్కడ ఇక్కడ సమ్ ఏదో కౌషెడ్ కాదు, సమ్ కుకింగ్ ఏదో చేస్తారనమాట. కమిటీ హాల్ది. రైట్ రైట్. ఈవెన్ బాగుంది. మరి తీసుకొచ్చినప్పుడు ఉయ్యాల కూడా ఊగించాలి కదా కదా, ఇట్స్ మ్యాండేటరీ. ఉయ్యాల ఊగుతుండొచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంది అసలు, అబ్బా అబ్బా అని ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా. ఇక్కడ పక్కన ఒక అంకుల్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇక్కడ పిల్లి ఊగుతుంది. సపరేట్గా నీకు కావాలంటే తీసుకో, నాకైతే వద్దు. ఇప్పుడు నువ్వు కాఫీ ఏం టీ ఆర్డర్ చేస్తున్నావు? నాకు కాఫీ కావాలి. ఆగు, అదొద్దు, టీ తాగుతా. టీ తాగుతావా? అవును. ఓకేనా? ఓకే. ఇంకేమొద్దా? దోశ. ఇదిగో దోశ. పే చేయి.
వచ్చేసినాం గైస్. అదంతా నడవడం ఒక ఎత్తు అయితే లైక్ మెట్లు ఎక్కడం ఇంకొక టాస్క్. అలాంటిది ఫైనల్లీ మెట్లు ఎక్కేసి అయితే వచ్చాము. ఐ థింక్ ఏజ్ వచ్చేస్తుందేమో. ఇట్స్ ఓకే, ఏజ్ వచ్చిన పర్లే. అండ్ మొన్న నేను సింగిల్ సీడ్ అబ్బా, ఈ సీడ్ ఉంది కదా అదొక్కటే సీడ్ ఉండింది. సో అది. అండ్ ఇక్కడ చూడండి క్యాప్సికమ్, ఇవంతా కూడా క్యాప్సికమ్ సీడ్స్. అవన్నీ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో అండ్ గ్రీన్ ఆల్రెడీ ఫామ్లో వేసాం కదా. సో ఈ 3 వెరైటీస్ క్యాప్సికమ్ వెరైటీస్ అనమాట. ఇంకా యాక్చువల్లీ థింకింగ్ టు డూ బ్రాక్లీ ఆల్సో, బట్ లెట్స్ సీ ఎలా ఏంటి అని. బికాజ్ బ్రాక్లీ సీడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ తెలుసా. ఇంత బాగా అనిపిస్తుంది. అమ్మయ్యా, సో మంచిగా బ్రాక్లీ సీడ్ అయితే ఆల్మోస్ట్ లైక్ 15,000 రూపీస్ ఉంది కేజీ 15,000. ఎంత కాస్ట్లీ కదా, ఎంత కాస్ట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆచలు 2 పెట్టినా, ఇంకోటి కనిపించలేదు. ఓకే, సో మార్నింగ్ షాపింగ్కి వచ్చినాం అనమాట. వెస్ట్ సైడ్లో కొన్ని థింగ్స్ తీసుకుందామని. ఏదైనా బాగుంటే తీసుకుంటాం, షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంత మార్నింగ్ వస్తే ఎలా చెప్పండి. లైక్ ఫారంకి వచ్చాం కేపిహెచ్పిలో. సో ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చామన్నమాట కొన్ని షాపింగ్ చేయడానికి, కొన్ని థింగ్స్. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్. ఎంతమంది ఒకటేసారి స్టోర్ ఓపెన్ చేయగానే ఎంతమంది సడన్గా లోపలికి వచ్చారు. బయట వెయిట్ చేస్తున్నారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి. మేమేమో పని ఉండి వస్తే అన్నీ నార్మల్ జాకెట్స్ కనిపించట్లేదు, నార్మల్ ప్రైసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ చాలా ఎక్కువగా ఉంది. ఫామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం కోల్డ్ అనిపిస్తుంది, అందుకే జాకెట్ తీసుకుందామని వచ్చా. ఆన్లైన్లో ఆర్డర్ చేసా కానీ అది ఇంకా టైం చూపెడుతుంది. లాస్ట్ టైం కూడా గ్రీనే తీసుకున్నా కదా, బాగుంది. వెల్వెటీ కదా, మీడియం సైజ్. సైజ్ సరిపోయిందా? నించొని చూడు. కొంచెం వెనక్కి వెళ్ళు. లైట్ కలరే బాగుంది. లైట్ బాగుంది. It's going. చూడు. Bye bye. Hello. Don't show your ass. Say bye. Oh my god. Hey, black was so sexy తెలుసా. Yes. కానీ బ్లాక్ కూడా మస్తు. స్టేట్స్ ఎక్కుతుంది, పదే కనిపించింది.
లంచ్ టైంలో ఏం తిన్నారు, ఏం డిషెస్ చేసుకున్నారు? నేనైతే ఫస్ట్ నెయ్యి కరివేపాకు కారంతో తింటున్నా. బాగుంది టేస్ట్. ఇగ్నోర్ మా దగ్గర సౌండ్ వస్తూ ఉంటుంది. అండ్ ఎంతమంది కారపొడిలో ఆమ్లెట్ నంచుకొని తింటారు? నేను వెజిటేరియనే, కానీ ఎగ్టేరియన్ అనమాట. ఎప్పుడైనా తింటూ ఉంటాం, సారీ రెగ్యులర్గా వీక్లో 3 days తినడానికి ట్రై చేస్తాను. తినాలనిపిస్తే, లేకపోతే తినను. అండ్ గుత్తొంకాయ కూర ఫామ్లో పండిన వెజిటేబుల్స్తో కర్రీ చేసామన్నమాట. నేనే చేసాం. గుత్తొంకాయ బగారా రైస్ బాగుంటుంది కాంబినేషన్. ఎప్పుడైనా ట్రై చేస్తారా? సో ఇవాళ వెస్ట్ సైడ్ అండ్ జూడియో జారాలో కొంచెం సేల్ నడుస్తుంది అనుకుంటా. నేను జాకెట్ కోసం వెళ్ళాను. ఒకవేళ మీరు చూస్తే ఎక్కడైనా ఉంటే బాగున్నాయి, కొన్ని బట్టలు బాగున్నాయి, బ్యాగ్స్ బాగున్నాయి, చెప్పులు కూడా బాగున్నాయి, తీసుకోండి.